ఒక రాజు పగ, హోమగుండం నుండి పుట్టిన ఒక వీరుడు మరియు ఒక వీరనారి, మహాభారత గమనాన్నే మార్చేసిన ఆ రాజ్యమే పాంచాలం. ద్రోణాచార్యుడితో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ద్రుపద మహారాజు చేసిన పుత్రకామేష్టి యాగం వల్ల దృష్టద్యుమ్నుడు మరియు అగ్ని నుండి ద్రౌపది జన్మించారు. అందుకే ద్రౌపదిని యాజ్ఞసేని అని కూడా అంటారు. పాంచాల రాజధాని కాంపిల్యంలో జరిగిన ద్రౌపది స్వయంవరం చరిత్రలో నిలిచిపోయింది. బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకున్నది ఇక్కడే. ఈ ఘటనే పాండవులకు పాంచాల రాజుకు మధ్య బలమైన స్నేహాన్ని ఏర్పరిచింది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయంలో పాంచాల సైన్యం కీలక పాత్ర పోషించింది. పాంచాల యువరాజు దృష్టద్యుమ్నుడు పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండి ధర్మం వైపు నిలిచాడు. నేటి ఉత్తరప్రదేశ్లోని బరేలీ, ఫరూఖాబాద్ ప్రాంతాలే ఆనాటి పాంచాల దేశం. పాంచాలం గురించి ఆసక్తికర విషయాలు: 2 భాగాలు. గంగానది పాంచాల దేశాన్ని ఉత్తర పాంచాలం, రాజధాని అహిఛత్రం, దక్షిణ పాంచాలం, రాజధాని కాంపిల్యంగా విభజించేది. ద్రౌపది గర్వం: తన తండ్రి రాజ్యాన్ని పోగొట్టుకున్న ద్రోణుడిపై పగతో ద్రుపదుడు ద్రౌపదిని కోరుకున్నాడు. జ్ఞానకేంద్రం: పురాణాల ప్రకారం పాంచాలం ఆ కాలంలో గొప్ప వేద విద్యాకేంద్రంగా ఉండేది. మరిన్ని వీరగాథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.